అపవాది చేత నడిపించబడే వారు ఏం చేస్తారంటే లోకంతో స్నేహము చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటారంట. లోకము అంటే కేవలం లోకపు స్నేహితులు మాత్రమే కాదు, లోకపు కార్యాలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా, చూడొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా, అటు కలుద్దాం కదా, ఇది చేద్దాం కదా, ఇది కొనుక్కుందాం కదా. మనకి లేదు, అంత స్తోమత లేదు, అంత డబ్బులు లేవు. మనం ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నాము ముందుకు వెళ్ళడానికి, ఇప్పుడిప్పుడే ఏదో జాబ్ వచ్చింది ముందుకు వెళ్ళడానికి. కానీ వాళ్ళు అంటారు, నువ్వు ఈ ఫోన్ ఎందుకు కొనుక్కోకూడదు, నువ్వు ఈ కార్ ఎందుకు కొనుక్కోకూడదు, నువ్వు ఇది ఎందుకు చేయొద్దు, ఇట్లా షో ఆఫ్ చేస్తేనే అందరూ మనకి రెస్పెక్ట్ చేస్తారు అని చెప్పి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారంట. అప్పుడప్పుడే కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఈ రీతిగా ప్రేరేపిస్తుంటే మనం అనుకుంటూ ఉంటాము, అవును కదా, చెయ్యొచ్చు కదా అని. చేస్తాము, చేసిన తర్వాత మునిగి గొయ్యిలోకి పడిపోతామంట. వి విల్ ఫాల్ డౌన్, వి ఆర్ ఇన్ అ పిట్. మళ్ళీ మనం లాగటానికి, మళ్ళీ మనం పైకి రావడానికి చాలా సంవత్సరాలు పడతాయంట. ఎందుకు అని అంటే ఇటువంటి స్నేహితులు, ఇటువంటి వ్యక్తులు మనల్ని ప్రేరేపిస్తుంటారంట. ఈ వీడియో చూడు, పర్వాలేదులే, జస్ట్ ఇట్స్ కామెడీ, పర్వాలేదులే, నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు. వాళ్ళు ఎంత నగ్నంగా ఉన్నా, ఎంత అశ్లీల కార్యాలు చేస్తున్నా పట్టించుకోవద్దు. డోంట్ సీ ఆల్ దట్, జస్ట్ సీ ద కామెడీ అవుట్ ఆఫ్ ఇట్, జస్ట్ సీ ద హ్యూమర్ ఇన్ ఇట్ అని అంటూ ఉంటారంట. మీరేమంటారు, అవును కదా, నేను చూడను, ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్, నాకుంది అటువంటి ఆశా నిగ్రహము, ఆత్మ ఫలము నాకుంది, నేను చూస్తానులే అని ఆ రీతిగా ప్రేరేపిస్తూ ఉంటారంట. ఆ ప్రేరేపించే వారు ఎవరైనా మీ జీవితంలో ఉన్నట్లయితే వారు దేవుని సంబంధులు కారు. దేవుని సంబంధులు ఎప్పుడు లోకానుసారమైన కార్యాలకి ప్రేరేపించరండి. లోకానుసారమైన క్రియలకి, చూపులకి, మాటలకి, జీవపు డంబాలకి ప్రేరేపించరు. అటువంటి వారు మీ జీవితంలో ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడే యూ హ్యావ్ టు కట్ ఆఫ్ ద రిలేషన్షిప్. ఒకవేళ మీ సన్నిహితులు, మీ తోబుట్టులు, మీ కుటుంబస్తులు అయితే దయచేసి వారి నిమిత్తమై భారంగా ప్రార్థించండి. కొన్నిసార్లు మనం ఖండించాల్సిన అవసరం ఉంటుంది, గద్దించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ తల్లియే కానీ తండ్రియే కానీ నేను చెయ్యను నో అని చెప్పండి, గట్టిగా నో అని చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మీరు ఒకసారి బిగ్గరగా నో అని చెప్పండి, అంత బిగ్గరగా, అంత ఖచ్చితంగా, అంత ఖచ్చితోటి చెప్పాలంట. ప్రేరేపిస్తే నో, ఐఎమ్ నాట్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్, నో ఐ కెనాట్ డూ దిస్, నో ఐ కెనాట్ వాచ్ దిస్, నో ఐ కెనాట్ కమ్ విత్ యూ, నో ఐ కెనాట్ డూ దిస్ అని చెప్పాలండి, ఖండించాలండి, గద్దించాలి. అంత మటుకి బ్లాక్మెయిల్ చేసి అంత ప్రేరేపిస్తే దయచేసి వారిని మీ జీవితం నుండి కట్ చేసేయండి. ఎందుకంటే దేవుని సంబంధులు కారు వారు. మీరు ఒంటరిగా ఆయన ఉండండి, కానీ అనేక మందిని పెట్టుకొని నాశనానికి పోవడం కంటే ఒంటరిగా పరలోక రాజ్యంలో చేర్చబడటం ఎంతో మేలు మనకి. బీ విజిలెంట్ అట్ ద సేమ్ టైం, బీ స్ట్రాంగ్ ఇనఫ్, బీ కరేజియస్ ఇనఫ్ టు సే నో. అదే రీతిగా అదే దాని కిందనే వచనం ఉంటుంది చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మీరు కాదు, వారిని నేను బాధ పెట్టాలనుకోవట్లేదండి. వారు కొంచెం నొచ్చుకుంటారండి, వారు మా అత్త అండి, మా మామయ్య అండి, వారు మాకు ఈ బంధువులండి, వారు కొంచెం నొచ్చుకుంటారు, వారు కొంచెం పెద్దవాళ్ళండి, వారిని నో అంటే వారు ఏం సహాయం చేయరండి అని అంటే దేవునితో స్నేహితులుగా ఉండాలనుకుంటున్నారా, లోకంతో స్నేహితులుగా ఉండాలనుకుంటున్నారా? దేవునితో శత్రువులుగా ఉండాలనుకుంటున్నారా, లోకంతో శత్రువులుగా ఉండాలనుకుంటున్నారా? లోకంతో శత్రువులు అయితే దేవునితో స్నేహితులు అవుతారంట. దేవునితో శత్రువులు అయితే లోకానికి స్నేహితులు అవుతారంట. అర్థమైందండి? డిడ్ యూ అండర్స్టాండ్? ఇఫ్ యూ చూస్ టు బీ ఫ్రెండ్స్ విత్ ద వరల్డ్, యు ఆర్ అన్ ఎనిమీ టు గాడ్. అండ్ ఇఫ్ యూ చూస్ టు బీ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్, యు ఆర్ ఫ్రెండ్స్ విత్ ద వరల్డ్. యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్. మనము నిలబడాలి, నిక్కచ్చుగా నిలబడాలి. ఊరికే రాదండి హెచ్చింపు, ఊరికే రాదండి ఘనత, ఊరికే వాడుకోడండి దేవుడు. మనం కొద్ది మట్టుకి మనము త్యాగం చేయాలి. ఊరికి రాదండి ఆశీర్వాదం కూడా, ఊరికి రాదు దీవెన. కొన్నిసార్లు యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ అలోన్. నేను ఒంటరిగా పోరాడతా, నాలో జీవమున్నంత వరకు, ప్రాణమున్నంత వరకు నేను పోరాడతాను, కానీ నేను మాత్రం లొంగను. ఐ విల్ నాట్ బౌ డౌన్. నేను లొంగను. నేను దేవుని కోసం నిలబడతా. నేను దేవుని కోసం పట్టుదల కలిగి ఉన్నాను. ఐ విల్ నాట్ బౌ డౌన్, ఐ విల్ నాట్ కాంప్రమైజ్ అనే జీవితం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అటువంటి వారిని దేవుడు అంట వారి కొమ్ములను ఎత్తుతాడంట, వారి కొమ్ముల్ని హెచ్చిస్తాడంట, వారి సరిహద్దుల్ని విశాలపరుస్తాడంట, వారిని దీవెనకరంగా చేస్తాడంట, వారిని తలగా ఉంచుతాడంట, తోకగా కాదంట. వెన్ యూ టేక్ అ స్టాండ్, దేవుని సన్నిధిలో, దేవా నేను మోసపోయి ఉన్నానయ్యా,
నేను ఎంతకాలం ఆత్మీయ గుడ్డితనంతో జీవిస్తున్నానయ్యా, గుర్తెరగలేకపోయానయ్యా. ఇదంతా కూడా అపవాది చేసిన కార్యమని గుర్తెరగలేకపోయానయ్యా. నా కళ్ళు తెరిచావు, నీకు వందనాలయ్యా. ఇక మీదట నీ కోసం రోషం కలిగి జీవించే జీవితము దయచేయ్యా. సమాధాన సంతోషాన్ని కాపాడుకుంటూ జీవించే జీవితమునకు దయచేయ్యా. Forgive me, Lord. I have given the room for the enemy. ఇంతకాలం నా జీవితంలో చోటు తీసుకున్నాడయ్యా. నేనే దారి తీసానయ్యా, నేనే తలుపు తెరిచానయ్యా. మన్నించయ్యా. ఇప్పుడు ఒప్పుకుంటున్నానయ్యా, యేసు నామములో ప్రతి హృదయంలో ఎవరెవరి జీవితంలో అయితే అపవాది చోటు తీసుకున్నాడో మీరు ఒప్పుకున్నారా? 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 దేవా, నా పాపని ఒప్పుకుంటున్నానని మీ పాపాన్ని ఒప్పుకోండి. ఒప్పుకోకపోతే మీకు అధికారం లేదండి. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మీకు అధికారం లేదండి. ఇంకా బలమైన 7 దురాత్మలు తెస్తాడంట. కానీ ఎప్పుడైతే నిజముగా ఒప్పుకుంటారో, నిజముగా విడిచిపెడతారో, నిజముగా మీరు స్వతంత్రులు. యు ఆర్ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో ఇప్పుడు ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, అపవాది నీకు నా జీవితంలో అధికారం ఇక లేదు. అపవాది నీకు నా జీవితంలో అధికారము లేదు. I am giving my heart to Jesus. నా హృదయానికి యేసుకి ఇస్తున్నాను. నా హృదయాన్ని యేసుకి ఇస్తున్నాను, అర్పిస్తున్నాను. యేసయ్యా, నీవు నాలోకి రాయ్యా. యేసయ్యా, నీవు నాలోకి రాయ్యా. యేసయ్యా, నీవు నాలోకి రాయ్యా అని అడగండి. నోరు విప్పి అడగండి, యేసయ్యా, నీవు నాలోకి రాయ్యా. ప్రతి విధమైన అపవాది సంబంధాలు, అపవాది కార్యాలు, దురాత్మ శక్తుల ప్రభావము, దురాత్మలు ఒకవేళ ఎవరిలోనైనా ప్రవేశించినట్లయితే ఇప్పుడే యేసు నామములో పారద్రోలుతున్నాము. ఏ చీకటి శక్తులు, ఏ దురాత్మ శక్తులకి ఎవరిపైన అధికారం లేకుండా సాయం చేయ. ఎవరిపైన అధికారం లేదయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు స్వతంత్రులై బయటికి వెళ్ళాలయ్యా. ప్రతి ఒక్కరు స్వేచ్ఛతోటి తిరిగి వెళ్ళాలయ్యా. సమాధాన సంతోషాలతోటి తిరిగి వెళ్ళాలయ్యా. ఆనందంతో తిరిగి వెళ్ళాలయ్యా. విచేక్షణ జ్ఞానంతో తిరిగి వెళ్ళాలయ్యా. Tell in the name of Jesus, I am free. I am free. I am free in the name of Jesus. I am free. Enemy, you do not have authority over me. నా పైన నీకు అధికారం లేదు. ఇంకా నా పైన నీకు ఎంత మాత్రం అధికారం, మీ నోటితోటి చెప్పాలండి. Renounce it. Renounce the authority that you have given the enemy. నోరు విప్పి చెప్పండి, అపవాది నీకు నా పైన అధికారం లేదు. అపవాది నీకు నా పైన అధికారం లేదు. లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు నోరు విప్పి చెప్పండి, నా కుటుంబం పైన నీకు అధికారం లేదు. ఎవరి ద్వారా ప్రేరేపించినప్పటికీ నేను నా సమాధానాన్ని కాపాడుకుంటాను. నా సమాధానాన్ని పోగొట్టుకోను. నా సంతోషాన్ని కాపాడుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకోను. చెప్పండి, నోరు విప్పి చెప్పండి, I am free through the blood of Jesus. I am redeemed through the blood of Jesus. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా నేను విమోచించబడిన వాడను. యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా నేను రక్షించబడిన వాడను. నేను స్వస్థపరచబడుతున్నాను. నేను విమోచించబడుతున్నాను. నేను రక్షించబడుతున్నాను. నాకు నేను విడుదల పొందుకుంటున్నాను. యేసు నామములో ఇక్కడ ఎవ్వరు కూడా ఇంకా బంధకాలతోటి వెళ్ళొద్దండి. మీ చేతిలో ఉంది, మీ నోట్లో ఉంది అధికారము. మీరు ఎప్పుడైతే మీ పాపాలు ఒప్పుకున్నారో అప్పుడు చెప్పండి, I cancel the works of the enemy in my life right now. యేసు నామంలో ప్రతి విధమైన అపవాది కార్యాన్ని రద్దు చేస్తున్నాను అని చెప్పండి. యేసు నామంలో అపవాది కార్యాలన్నీ రద్దు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చెప్పాలి, నా కుటుంబంలో చెలరేగుతున్న అపవాదిని I cancel in the name of Jesus. యేసు నామంలో రద్దు చేస్తున్నాను. ఎవరి ద్వారా అయితే ప్రేరేపిస్తున్నాడో అపవాది, I cancel you in the name of Jesus. అపవాది, నేను నిన్ను రద్దు చేస్తున్నాను యేసు నామంలో. No more. ఇంకా నీకు నా కుటుంబం పైన, నా పైన అధికారము లేదు. నేను దేవుని అధికారంలో ఉన్నాను. జీవం కలిగిన యేసు నామములో, జీవం కలిగిన యేసయ్య చేతిలో నేనున్నాను. నేను అప్పచెప్పుకుంటున్నాను. ఆయనకే నా పైన అధికారం. చెప్పండి, నోరు విప్పి చెప్పండి, యేసయ్యకే నా జీవితం పైన అధికారము. యేసయ్యకే నా జీవితం పైన అధికారము. యేసు ప్రభుకే నా జీవితం పైన అధికారము. యేసు ప్రభుకే నా జీవితం పైన అధికారము. యేసయ్యకే నా జీవితం పైన అధికారము. యేసయ్యకే నా కుటుంబం పైన అధికారము. యేసయ్యకే నా దేహం పైన అధికారము. యేసయ్యకే నా తలంపుల పైన అధికారము. యేసయ్యకే సమస్త అధికారము కలుగును గాక.
యేసు నామమే జయము, అపవాది క్రియలన్నీ లయము. ప్రభు యేసు నామముకే బిగ్గరగా రోషంతో చెప్పండి, యేసు నామముకే అపవాది క్రియలన్నీ, ఇంకా నా జీవితం పైన అపవాది క్రియలన్నీ లయమైపోవును గాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇప్పటి వరకు మేము మా నోటితోటి ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవా, వి క్యాన్సిల్ ఆల్ ద అథారిటీ దట్ ద ఎనిమీ హ్యాడ్ ఓవర్ us, లార్డ్. మా పైన ఉన్న ప్రతి అపవాది అధికారాన్ని ఇప్పుడే రద్దు చేసి ఉన్నామయ్యా. నువ్వు విని ఉన్నావయ్యా దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని స్వేచ్ఛాపరులుగా, స్వతంత్రులుగా తిరిగి తీసుకెళ్ళమని అడుగుచున్నామయ్యా. ఇక మీదట ఎవరి పైన కూడా అధికారము లేదయ్యా అపవాదికి. వారికి కావాల్సిన క్షేమాన్ని దయచేయండి, కాపుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, సంపూర్ణమైన విడుదల దయచేయండి అయ్యా. ఆనందము దయచే, సమాధానము దయచే, సంతోషము దయచే, నెమ్మది దయచే. ద పీస్ దట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్, జ్ఞానంకి మించిన సమాధానాన్ని ఇప్పుడే ప్రతి హృదయంలో ప్రవహించును గాక. ఏ విధమైన కన్ఫ్యూజన్కి, అల్లరికి చోటు లేకుండా, కలవరానికి చోటు లేకుండా దేవా, ఇప్పుడే అందరూ ఎవరెవరైతే దేవుని సమాధానము నాలోకి రావాలని అంటున్నారో, మీ తలపైన చేతులు పెట్టుకుని యేసయ్యా నీ సమాధానాన్ని ప్రవాహము వలె నాలో ప్రవహింపచేయమని అడుగుదామండి. లార్డ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ సైన్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ సైన్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. దేవా, జ్ఞానానికి మించిన సమాధానము ఇప్పుడే నా తల నుండి అరికాలు వరకు ప్రవహింపచేయమని అడుగుచున్నానయ్యా. As you said, you are receiving the peace that passes all understanding. మీరు అడుగుతుండగానే సమాధానాన్ని ఇప్పుడే పొందుకుంటున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నిజమైన ఆనందము దయచేయ, నిజమైన సమాధానము దయచేయ, నిజమైన సంతోషము దయచేయ. ఎవరెవరైతే అడుగుతున్నారో, ఎవరెవరైతే వారి విశ్వాసాన్ని కనపరుస్తున్నారో, వారి జీవితంలో నిజమైన కార్యము జరిగించమని, ఈ వాక్యాన్ని నూరంతల ప్రతిఫలము దయచమని, నూరంతలుగా ఆశీర్వదించమని, ప్రతి హృదయంలో తండ్రి, ప్రతి నలుమూలల దేవా, ప్రతి ఎముకలకి తన్ని దూసుకుని వెళ్ళిందని నమ్ముతూ నేను స్తుతిస్తున్నానయ్యా. నీ కార్యాన్ని సంపూర్ణం చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.